లైక్ ఫిమేల్స్ లో చూస్తుంటే Yeah. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఈ Yeah. ఇప్పట్లో బాగా ఎక్కువైనాయి. సో Mm. వాళ్ళందరికీ లైక్ హార్మోన్స్ ఎలా ప్రభావితం చేస్తాయి వాటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ని? Yeah. So రిలేషన్ ఏంటి? మనకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేదండి శ్రీనివాస్ గారు, ఇట్ కెన్ బి బికాస్ ఆఫ్ పీసీఓడి అవ్వచ్చు, పీసీఓఎస్ అవ్వచ్చు, లేదంటే యంగ్ గర్ల్ మనకు ప్యూబర్టీ ఏజ్ వస్తుంది కదా. ఈ మధ్యకాలంలో మీరు చూసారంటే ప్యూబర్టీ ఏజ్ కూడా యాక్చువల్లీ చాలా ముందుకు వచ్చేసింది. Exactly. ఇప్పుడు మా టైంలో ఫస్ట్ సైకిల్ మొదలయ్యేది లెట్స్ సే ఒక 13-14 ఏళ్ళు అవ్వచ్చు, 12 ఏళ్ళు అవ్వచ్చు. ఇప్పుడు 8 నుంచి 10 ఏళ్లకే ద ఫస్ట్ పీరియడ్ సైకిల్ స్టార్ట్. అవేర్నెస్ కూడా ఉండదు. అబ్సల్యూట్లీ అంత అవేర్నెస్ ఉండదు, పీరియడ్ సైకిల్ స్టార్ట్ అయిపోతుంది వాళ్ళకు. అది ఎందుకు అనేది ఐ థింక్ వి విల్ టాక్ అ లిటిల్ లేటర్. బట్ మీరు ఇప్పుడు చెప్పినప్పుడు ఎందుకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే సెవరల్ రీజన్స్ ఉన్నాయండి. ఒకటి మెయిన్ కారణం మనం లైఫ్ స్టైల్ మనం చూసుకున్నామంటే ఐ థింక్ వి నో ఎలా మన లైఫ్ స్టైల్ ని మనము కైండ్ ఆఫ్ హ్యాంపర్ చేసుకున్నామని చెప్పేసి. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నాకు బై ఛాన్స్ కొబ్బరి బొండం కావాలి, బయటికి వెళ్ళలేను ట్రాఫిక్ లో అంటే ఇన్స్టామార్ట్ ఓపెన్ చేస్తాను, కోకోనట్ అని కొడతాను, 5 minutes డెలివరీ మేడం అని చెప్పేసి స్విగ్గీ వాళ్ళు తీసుకొచ్చి నడవాల్సిన అవసరం లేదు అసలు. దేర్ ఇస్ నో లైక్ ఫిజికల్. ఇది నేను మీకు కొబ్బరి బొండం గురించి చెప్పాను. అలా మీరు ఒకసారి బర్గర్లు, పిజ్జాలు, ఫ్రెంచ్ ఫ్రైస్, మిగిలిన ఫుడ్ గురించి ఆలోచించారు అనుకోండి, దట్ ప్లేస్ వన్ మేజర్ రోల్. ఇంకొకటి స్లీప్ సైకిల్ అండి. ఓ మై గాడ్, ఈ కల్చర్ ఆఫ్ వెస్టర్న్ కల్చర్ ఆఫ్ పార్టీయింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్, స్మోకింగ్, ఎంత మందిని నేను ఈవెన్ ఇన్ హైదరాబాద్ యాజ్ ఉమెన్ చూస్తున్నానంటే స్మోకింగ్, ఇట్ అమేజెస్ మీ, రైట్? సో అంటే మనము ఇన్ ద క్వెస్ట్ ఆఫ్ వాంటింగ్ టు ఓకే మేము వెస్టర్నైజ్ అవ్వాలి, వాళ్ళలాగా అడాప్ట్ చేసుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ మరి డిఫరెంట్ ఎంఎన్సీస్ లో వర్క్ చేయడం వల్ల వస్తుందో ఏంటో తెలియట్లేదు కానండి. బట్ ఐ థింక్ మన కల్చర్ ఇస్ వెరీ డీప్ రూటెడ్. దాన్ని మనం పక్కన పెట్టేసి కాదు ఓకే వెస్టర్నైజ్ అవ్వాలని చెప్పేసి వీఆర్ బ్రింగింగ్ ఇన్ లాట్ ఆఫ్ హ్యాబిట్స్. All of these play a role in a period cycle irregular అవ్వడానికండి.